కార్తీక మాసం పురస్కరించుకుని లక్షడిపేట పట్టణ వేద పండితులు భరద్వాజ శర్మ ఆధ్వర్యంలో గోదావరి నది వద్ద కార్తీక మాసం చివరి సోమవారం సాయంత్రం గంగా హారతి కార్యక్రమాన్ని ఘనంగా కొనసాగించారు. శాస్త్రోక్తంగా గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేసి గంగామాతకు అయ్యగారు ప్రత్యేక పూజలు చేసి పసుపు కుంకుమ పూలు పండ్లు గంగామాతకు నివేదించి హారతి ఇచ్చారు. అంతకంటే ముందు హనుమాన్ ఇంట్రెస్ట్ సభ్యులచే హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అనంతరం భరద్వాజ శర్మ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ గంగా హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందని, లక్షటిపేట పట్టణ మండల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, రైతులకు పాడి పంటలు బాగా పండాలని, ఆ పరమేశ్వరుడి కరుణ కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని కోరుతున్నట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. గోదావరి నది వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లక్షటిపేట ఎస్ఐ గోపతి సురేష్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణపుర ప్రముఖులు, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గంగా గోదావరి హారతి అనేది చక్కగా మాతలందరి సహాయంతో, అలాగే భక్తులందరి సహాయంతో, ఎంతో గ్రామంలో ఉన్నటువంటి ప్రముఖులతో అందరితో, ఒకరిని కాదు అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ముందుకు వెళ్తుంది. ఈ కార్యక్రమానికి ఈ హనుమాన్ ట్రస్ట్ సభ్యులు మరియు హనుమాన్ ట్రస్ట్ దుర్గామాత ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా వారి వారి యొక్క సహాయ సహకారాలు, అంతేకాకుండా గ్రామంలో ఉండేటువంటి భక్తులు ప్రజలందరి సహకారంతో ఈ కార్యక్రమం ఇక్కడ దాకా వచ్చింది. ఇలాగే ప్రతి సంవత్సరం మనము ఇంకా వైభవోపేతంగా ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. మరి కార్యక్రమము ప్రారంభం చేస్తున్నామని తెలవగానే ఆవోపా సంఘం తరఫున ప్రసాద వితరణకు వాళ్ళొక మనకు కొద్దిగా ధనాన్ని అందజేశారు. ప్రసాదాన్ని వారే మనకు సమర్పించారు. సరే, ఇంకా మనము ఈ కార్యక్రమానికి, ఇలాంటి కార్యక్రమాలకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే ఇంకా దీన్ని గొప్పగా ఎంతో అందంగా మనము చేసుకునే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా భక్తులందరూ గమనించాలి. అంతేకాకుండా కార్యక్రమాన్ని ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరం మనం క్షేమంగా ఇల్లు చేరుకోవాలి. ఒక మనమే చేరుకోవాలనేది మనసులో ఉండద్దు. మనతో వచ్చిన వారందరూ కూడా మనవారే, మన గ్రామ ప్రజలే, మన చుట్టాలే, మన బంధువులే, మన స్నేహితులే. అందరూ కూడా సుఖంగా ఇల్లు చేరుకునేటట్టు అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు హారతి ప్రారంభమవుతుంది.
హారతి అయ్యేంత వరకు ఏ భక్తులు కూడా మీరు దయచేసి లేవకుండా అందరూ హారతిని వీక్షించి ఆ యొక్క అమ్మవారి యొక్క ఆనందాన్ని మీరు తనివి తీరా చూడాలని కోరుతున్నాం. శ్రీమాత్రే నమః. గంగా గౌరీ మాతాయే నమః. భవాని శంకర దేవతాభ్యో నమః. లక్ష్మీపేట గ్రామ పురోహితులు భరద్వాజ శర్మ గారి ఆధ్వర్యంలో లక్ష్మీపేట మున్సిపల్లో గోదావరి నది తీరాన కనుల విందగా గంగాహారతి ఇవ్వడం జరిగింది. ఈ గంగాహారతి లోక కళ్యాణం కొరకు అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి, పంటలు మంచిగా ఉండాలని చెప్పి, అందరూ శాంతియుతంగా ఉండాలని చెప్పి అయ్యగారి కోరికకు మన లక్ష్మీపేట మున్సిపాలిటీలో అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి కోరుతూ ఈ గంగాహారతి తీసిండు. గంగాహారతితోని మనకు ఎంతో మేలు జరుగుతుంది. ఇదే గంగాహారతి మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇంతకన్నా మంచిగా జరగాలని చెప్పి నేను భగవాన్ కోరుచు. లక్ష్మీపేట మున్సిపాలిటీ పరిధి లోపల మరి గంగా గోదావరి నది హారతి చేయాలని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో మన పట్టణ పురోహితులు భరద్వాజ శర్మ గారు మరి తీసుకున్న వెంటనే మరి లక్ష్మీపేట పుర ప్రముఖులు, పెద్దలు, ప్రజలు, భక్తులు అందరూ కూడా సహకరించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి ఘనంగా నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అవాప ఆధ్వర్యం లోపల మరి వారికి ప్రసాద వితరణకు సహకరించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజులలో మరి ఈ యొక్క సాంప్రదాయటువంటి కార్యక్రమాలను ఇంకా మరెన్నో చేయడానికి మరియు అందరు భక్తులందరూ కూడా మరి ఎంతోమంది ఈ యొక్క కార్యక్రమాలను పాలు పంచుకొని దాతలు కూడా ముందుకు వచ్చినట్టయితే ఇంకా మన యొక్క సాంప్రదాయ కార్యక్రమాలని అన్నింటినీ కూడా ప్రతి సాంప్రదాయ పద్ధతిలో మరి మన కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు. కాబట్టి అందరికీ ముఖ్యంగా తెలియజేసుకుంటూ మన సాంప్రదాయాలకు విలువనిచ్చుకుంటూ మనం ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు.